మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. నన్ను మరువని నా యేసయ్యా, స్తోత్రం. అనుక్షణము ఆదరించి ప్రతిక్షణము భద్రతనొసగి, అనుక్షణము ఆదరించి ప్రతిక్షణము భద్రతనొసగి. దినములు దొర్లిన నెలలు గడచిన నన్ను విడువని నా యేసయ్యా, దినములు దొర్లిన నెలలు గడచిన నన్ను విడువని నా యేసయ్యా, నన్ను విడువని నా యేసయ్యా, నన్ను విడువని నా యేసయ్యా, నిన్ను విడువని నేనేసయ్యా. నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. స్తోత్రం. కాపాడినా నీకే స్తుతి మహిమా. ఆరాధనలకు అర్హుడ నీవే, స్తుతులకు పాత్రుడ నా యేసయ్యా. ఆరాధనలకు అర్హుడ నీవే, స్తుతులకు పాత్రుడ నా యేసయ్యా. మునిపటి కంటే అధిక మేలులు అనుగ్రహించే నా యేసయ్యా, మునిపటి కంటే అధిక మేలులు అనుగ్రహించే నా యేసయ్యా, అనుగ్రహించే నా యేసయ్యా, నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా.
గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. నన్ను మరువని నా యేసయ్యా, నిన్ను విడువను నేనేసయ్యా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. కాపాడినా నీకే స్తుతి మహిమా. గతకాలమంతా కాపాడినా నీకే స్తుతి మహిమా. నన్ను మరువని నా యేసయ్యా. దేవుని మహాకృప చేత దేవాది దేవుడు ఈ 2025 సంవత్సరంలో ప్రవేశపెట్టి ఇలాగున ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి అల్పులమైన మనకి దేవుడు అత్యధిక కృపను విస్తరింపజేశారు. దానిని బట్టి ప్రభువునందు సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, అపోస్తలుల గ్రంథాన్ని మనం గతంలో ధ్యానం చేశాం. తర్వాత రోమాపత్రికను ధ్యానం చేయడం ప్రారంభించాం. అందులో భాగంగా నేటి దినాన్న 6వ అధ్యాయము 19వ వచనంలోనికి రావడానికి దేవుడు కృప చూపించారు. అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో 3వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన కొన్ని వ్యత్యాసాలు చూపిస్తూ వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా అని ప్రశ్న వేసి, అవును అన్యజనులకును దేవుడే అని తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అలాగే సున్నతిని గురించి చెప్పారు, ధర్మశాస్త్రం గురించి చెప్పారు. కనుక ఇలాగున దేవుని గురించి, అంతేకాదు అబ్రహాము విశ్వాసం వల్ల నీతిమంతుడయ్యాడా, క్రియల వల్ల నీతిమంతుడయ్యాడా అని భక్తుడు ప్రశ్నేసి, క్రియల వల్ల కాదు కానీ విశ్వాసమును బట్టే అబ్రహాము నీతిమంతుడయ్యాడని చక్కని మాట చెప్పాడు. అబ్రహాముకున్నటి విశ్వాసం గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించిన దయగినట్లు అది విశ్వాసం మూలమైనని చక్కని మాటలు పౌలు గారు అబ్రహాం గురించి, అబ్రహాం విశ్వాసం గురించి చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. గత కాలంలో వీటిని నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. చాలా శ్రేష్టమైన మాట. అందరికీ అర్థమయ్యే రీతిలో అభిషక్తుడు అపోస్తులుడైన పౌలు గారు తెలియజేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒకప్పటి ప్రవర్తన, ఇప్పటి ప్రవర్తన అనేది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తుకు పూర్వం, క్రీస్తు తర్వాత, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరగక ముందు నీ జీవితం, జీవన విధానం ఎలా ఉంది? ప్రభు అయిన యేసును ఎరిగిన తర్వాత నీ జీవితం, నీ జీవన విధానం ఎలా ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఒకప్పుడైతే మన ఇష్టం, ఎందుకనంటే మన ఇష్టానుసారంగా జీవించవచ్చు. అప్పుడు నియమ నిబంధనలు ఏమి లేవు, ప్రభు ఎవరో ఎరగలేదు కాబట్టి దేవుని వాక్యం కూడా మనకు నిర్బంధం కానే కాదు. కానీ ఇప్పుడైతే మరి ప్రభువుని ఎరిగినాం కనుక వాక్యానుసారంగా జీవించాలనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా
అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. మన శరీర భాగములను, కన్ను కావచ్చు, చెవి కావచ్చు, ముక్కు కావచ్చు, చేతులు కావచ్చు, కాళ్ళు కావచ్చు, ఏమంటే ఒకప్పుడు లోకం కోసం, పాపం కోసం, శాపం కోసం మనం వాటిని ఉపయోగించాం. అయితే ఇప్పుడు ప్రభువుని ఎరిగిన తర్వాత ఏం చేయాలంటే మనము నీతికి దాసులుగా ఉన్నట్లు పరిశుద్ధత కొరకు వాటిని వాడాలి అనే మాట చూస్తూ ఉన్నాం. నిజమే, చాలామంది నా ఇష్టం నా జీవితం అనుకుంటూ ఏమండి మరి అతి చిన్న వయసులోనే జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే నాతో పాటు చదువుకున్న వాళ్ళు, కొంతమంది వివాహం కాకముందే కుదరని రోగాల చేత మరణించిన వారు కూడా ఉన్నారు. ఆరంభంలో చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉండొచ్చు, కానీ వాటి అంతం ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందంటే, అందుకే పౌలు గారు ఇక్కడ ఏమన్నాడంటే, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగనో వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా, వాటి అంతము మరణమే. ప్రతిదానికి అంతం ఒకటి ఉంది అనే సంగతి మర్చిపోకూడదు. నువ్వు ఆరంభించే ప్రతిదానికి అంతం ఒకటి ఉంది. అయితే ఆ అంతం నీకు ఆనందాన్ని ఇస్తుందా లేకపోతే బాధను కలుగు చేస్తుందా అనేది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, సరి చేసుకోవాలనే మాటను తెలియజేస్తున్నాను. అందుకే పౌలు గారు ఈ చక్కని మాట చెప్పాడు. ఏమనంటే, అపవిత్రతకు అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. దేవుని స్తోత్రం. పురుషుల్లో కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి. అది ఏది అనేది పురుషులైన మాకే తెలుసు. అలాగే స్త్రీలలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి, అవి వారికే తెలుసు. ఏమండి, పురుషులు కొంతమంది చూస్తూ ఉంటుంటే వివిధ రకాల వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు. సరదాగా ప్రారంభించిన సిగరెట్ తాగడమో, మందు తాగడమో, లేకపోతే వారి ఇష్టం వచ్చినట్టు జీవించడం అనేది మొదట్లో చాలా సంతోషంగానే ఉండొచ్చు, జల్సా అనిపించవచ్చు. నిజంగా కొంతమంది అంటూ ఉంటారు, మగోడంట తిరక్క చెడిపోతాడంట, ఆడదేమో తిరిగితే చెడిపోతారని. తిరిగితే ఎవరైనా చెడిపోతారు కాదు, చనిపోతారు కూడా. కనుక మరి దేవుడు దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహం దేవుని ఆలయం అనే సంగతి మనం మర్చిపోకూడదు. కనుక పరిశుద్ధాత్మకు నిలయం అనే సంగతి మర్చిపోకూడదు. కనుక మరి తెలుసో తెలియకో కావాలనో నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించి ఉండొచ్చు. అయినా దేవుడు ఎంత మంచివాడంటే క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అప్పుడు నీవు ప్రభువుని ఎరగకపోయినా ఇప్పటికైనా దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, తిరిగిరా, నేను నిన్ను క్షమిస్తాను అన్నాడు ఆయన. కనుక దైవగ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథము, లోబడనొల్లని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాపుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఇప్పటికి నీ కొరకు ఆయన తన చేతులు చాపి రమ్మని ఆయన పిలుచుచున్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందాక నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, ఆయుష్ తరిగిపోతుంది, అంతం దగ్గర పడుతుంది. ఇప్పటికైనా ఆయన నిన్ను రమ్మని ఆయన దినమంతయు నీ కొరకు చేతులు చాపి పిలుస్తున్నాడనే మాటను చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తాన కరములు చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తాన కరములు చాపి రమ్మనుచున్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు
చాపుచున్నాను అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎందుకు చేతులు చాపుతున్నాడు అంటే చేర్చుకోవడానికి, సరిచేయడానికి, అంతేగాని కొట్టడానికి కాదు. లోబడనోళ్ళని నిన్ను నేటికి ఆయన ప్రేమిస్తున్నాడు, రమ్మని ఆయన పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన పలికిన ఓ చక్కని శ్రేష్టమైన మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రయాసపడుతూ భారాన్ని మోస్తూ అలసిపోయిన వారలారా, యేసు మీకు శాంతిని ఇవ్వడానికి రమ్మని పిలుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా జీవించేవేమో, అయితే ఇప్పుడు ఆయన నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. కనుక లోకంలో, పాపంలో, శాపంలో నీ జీవితం ఇప్పటికే నాశనం చేసుకున్నా మరొక అవకాశాన్ని ప్రభువు ఇస్తున్నాడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. సాధారణంగా బాల్య వయసులోనూ యవ్వన వయసులోనూ మన జీవించిన జీవన విధానం పెద్ద వయసు వచ్చినా కాస్త ఆలోచిస్తే అనిపిస్తుంది, ఛీ నేనేనా అలా చేసింది అని అనుకుంటూ ఉంటాం. ఇంకా చెప్పాల్సి వస్తే ఇంకా అమ్మని అడిగితే కొన్ని మాటలు చెప్తుంది. అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చిన్నప్పుడు అని, చిన్నప్పుడు మనం చేసిన చిలిపి పనులు, చెడ్డ పనులు చేస్తూ ఉంటుంటే ఛీ నేను ఇలా చేసి ఉన్నాం, అబ్బే నేను కాదు, నేనైతే అసలు చేయను కూడా అని అంటూ ఉంటాం. కనుక చిన్నప్పటి సంగతులే ఇప్పుడు నీకు జ్ఞాపకం వస్తే సిగ్గేస్తుంటే, కానీ యవ్వన వయసులో చేయకుండా పనులు ఏమైనా చేస్తుంటే వాటి విషయమై పశ్చాత్తాపం కలగదా? అయ్యో నేనేనా ఇలా ప్రవర్తించాను, నేను ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేది, అప్పుడు నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండేది కదా. ఈరోజు నేను అనిపిస్తున్న శాపానికి, నేను పడుతున్న భారానికి, లేకపోతే అవమానానికి కారణం నేనే అని ఒక్కోసారి అనిపిస్తుంది కదా. కొంతమంది తల్లిదండ్రులు అయితే చెప్తారయ్యా మా బిడ్డలు అలా అయిపోవడానికి కారణం వాళ్ళేనండి. ఎన్నిసార్లు చెప్పిన వారు వినలేకపోవడం వల్ల వారి జీవితాన్ని వారే అలా నాశనం చేసుకున్నారని బాధపడే తల్లిదండ్రులు నేటి దినాల్లో మనకు కనపడుతూనే ఉన్నారు. కనుక ఈ శుభదినాన్ని నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు చక్కగా చెప్తున్నారు. ఏం చేయాలంట? అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవుని స్తోత్రం. నేటికి పాపానికి ఉపయోగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, కొంతమంది మంచి స్వరం కలిగి ఉంటారు, కానీ పాడే పాటలన్నీ ఏం పాటలు పాడి ఉంటారు? ఏదో చిన్న వీడియో చూశాను, హాస్పిటల్ బెడ్ మీద ఉందామి, ట్యూబ్లన్నీ పెట్టేశారు, ముసలామి పాడుతుంది అంటావా. ఆ క్లిప్పింగ్ చూసినప్పుడు నాకు భలే ఆశ్చర్యం వేసింది. అంటే ఒకప్పుడు ఏం పాటలు పాడినా, ఎన్ని ఆశయాలు వేసినా అది వేరు. మంచం మీద బెడ్ మీద ఉన్న తర్వాత కూడా ఏమంటే ఇంకా మంచాన్న దేవుడు ఒక వ్యక్తిని ఉంచాడంటే దానిలో కూడా దేవుని కనికరం ఉంది. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా నీకు ఛాన్స్ ఉంది మారడానికి, నీ మనసు మార్చుకోవడానికి, నీవు మరలా ప్రభు కొరకు జీవించడానికి అని దేవుడు కొంతమందికి చక్కని ఛాన్స్ ఇస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. మన సహోదరులు సరిపల్లి యేసురత్నం గారు, వారు ప్రభువుని ఎరగక మునుపు వారు సినిమా పాటలు భలే పాడేవారంట. అమ్మో, మంచి సింగర్ ఆయన, సినీ గీతాల సింగర్ అన్నమాట ఆయన. యేసును రక్షకుడిగా అంగీకరించినాక ఇప్పుడు యేసుక్రీస్తు పాటలు పాడి ప్రభునామం మహిమపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. కనుక నీ స్వరాన్ని ప్రభు మహిమ కోసం ఉపయోగించు, నీ చేతులను ప్రభు పరిచర్య కొరకు ఉపయోగించు, కనుక నీ కాళ్ళను ప్రభు పరిచర్యలో ముందుకు సాగడానికి ఉపయోగించు. దేవుడు మనకిచ్చిన శరీర అవయవాల ద్వారా ప్రభువును మహిమపరచు వారిగా ఉండాలి అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుడు తన మహిమ కొరకే మనలను సృజించాడు అనే విషయాన్ని మర్చిపోకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. 10,000లో అతి సుందరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను శాపము నుండి, పాపము నుండి విడిపించడానికి ఆయన తన పవిత్రమైన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చారు. ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివానిగా మొత్తబడ్డారనే మాట మనం చూస్తూ ఉంటాం. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేశాడు.
53వ అధ్యాయము యెషయా గ్రంథము చూసినట్లయితే, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషుడు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం. మనం చూడండి, కొన్నిసార్లు కొంతమందికి యాక్సిడెంట్ అవడమో అనారోగ్యం వల్ల కొన్ని పార్ట్లు పాడైపోతాయి, పనిచేయవు. అప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ కొంతమందికి అయితే గుండె కానీ మార్పిడి చేస్తారు. అంటే మరొక వ్యక్తి ఈ వ్యక్తి కోసం దానం చేయడం. నేత్రదానాలు కూడా ఉన్నాయి కదా. అప్పుడు కిడ్నీ కోల్పోయిన వారికి కొంతమంది కిడ్నీనిచ్చి ఏమైనా నా భర్త బ్రతకాలి, లేకపోతే నా భార్య బ్రతకాలి, లేకపోతే నా పిల్లలు బ్రతకాలని కొంతమంది చేసే త్యాగం, చూపిన ప్రేమ, వారి అవయవాల్లో ఒక దాన్ని ఇచ్చి బ్రతికించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దేవుడే మానవుడికి ఈ లోకానికి వచ్చి ఏమండి అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఆయన మన కొరకు బాధను అనుభవించాడు, నిలువెల్లా నలిగిపోయాడు. మనలను సరిచేయడానికి, మనలను పవిత్రపరచడానికి, మనలను ఏమండి తన కోసం సాక్షిగా నిలపడానికి ఆయన ఇలాగ చేశాడు. కనుక అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమైన నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నవారు కారా. వారి అంతము మరణమే, అంతము మరణమే. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, యవ్వన వయసులో ఎంతో అందంగా నిగనగలాడుతూ తలతలాడుతూ కండ బలం ఏమండి రూపాన్ని బట్టి అతిశయిస్తూ ఇష్టానుసారంగా జీవించి కొంతమంది ఆ తర్వాత చూస్తే వాళ్ళైనా వీళ్ళు పోల్చుకోలేని పరిస్థితుల్లో మనం కొంతమంది చూస్తూ ఉంటాం. మన సంఘానికి ఒక సహోదరి వస్తూ ఉండేది, చాలా చక్కగా ఆరోగ్యవంతురాలు ఏమండి. ఆమె మరి లోకంలో తన ఇష్టానుసారంగా జీవించి కుదరని రోగం రావడం జరిగింది, ఎయిడ్స్ వచ్చింది ఆమెకి. ఒకసారి నేను మా అమ్మగారు ఆ కాలువ గట్టున ఉందని తెలిస్తే వెళ్ళామండి. ఎంత అందంగా ఎంత ఆకర్షణీయంగా ఉండేదో ఆమె. ఆ రోజున నేను అమ్మగారు వెళితే పోల్చుకోలేకపోయాం. అంతేకాదు అక్కడ పెట్టేశారు సరైన బట్ట కట్టక, అంతేకాదు అన్నీ అక్కడే తుడుస్తున్నారు. చూసినప్పుడు తట్టుకోలేకపోయి వాంతి వచ్చేసి ప్రార్థన చేసే ఆ కొద్దిసేపు కూడా నేను తట్టుకోలేకపోయాను అక్కడ. అటు తర్వాత చూస్తే ఆమె చనిపోయింది. నాకు అనిపించింది, ఆహా ఎంత అందంగా ఉండేది, ఎంత బలంగా ఉండేది. కానీ ఆమె అలా అయిపోవడం గల కారణం ఏంటి తెలుసా? ఆమె తన అందాన్ని బట్టి అతిశయించి ఏమండి కంట్రోల్ తప్పి జీవితాన్ని పాడు చేసుకుంది. ఏదో ఒక మాట అయితే చెప్పాను, కానీ ఎంతమంది సినీ యాక్టర్లు ఏమంటే ఒకప్పుడు ఇలా బ్రతికారు, ఇప్పుడు ఇలా అయిపోయారన్న వార్తలు వస్తున్నాయి కదా. కొంతమంది అయితే మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అన్నవాళ్ళు సహితం కూడా వారి వారి ఆరోగ్యాలను అందాలను పోగొట్టుకుని ఏమండి ఇంకా ఎక్కువ కాలం బ్రతకాల్సిన వాళ్ళు అతి చిన్న వయసులోనే ఆకారాన్ని, అందాన్ని, ఆయుష్ను కూడా పోగొట్టుకోవడం కారణం ఒకప్పటి ఆ క్రియలు కాదా? కనుక దేవుడు మానవాన్ని బ్రతకమన్నాడు. 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. పౌలు గారు ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు,
తప్పు చేసి కాదు. నేను అనుకుంటాను ఒక్కోసారి సౌలుగానే ఉండుంటే ఆయన్ని ఎవరన్నా కొట్టగలరా? కానీ ఆయన మారిపోయిన తర్వాత అందరికీ లోకు అయిపోయాడు. నువ్వు కూడా అనొచ్చు, అయ్యా ఒకప్పుడు నేనంటే గజగజలాడేవాళ్ళు ఇప్పుడు నన్నే భయపడుతున్నారండి. అవును, నువ్వు మారిపోయావు. అయితే నేను అంటాను, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపో. దేవుని స్తోత్రం. తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానములను నిర్లక్ష్య పెట్టిన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలనే మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. దాని అంతము నిత్య జీవము. కనుక మన జీవితంలో పెను మార్పు కలగాలి, మారిన వ్యక్తులుగా మనం ఉండాలనే మాటను తెలియజేస్తున్నాను. నేను ఈ 9th క్లాస్ 10th క్లాస్ చదివే రోజుల్లో శివ అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది. అప్పుడు ఎక్కడ చూసినా శివ భవానీలు కాలేజీల్లో కనపడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. 2 గ్రూపులు అయ్యి కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నమాట. అలాంటప్పుడు నేను పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి సినిమా చూడలేదు. అందరూ చైన్లు పట్టుకుంటున్న టైంలో నేను కూడా ఎదురు చూస్తే నాకు మంచి చైన్ దొరికింది. అదేంటంటే టీవీఎస్ చైన్. దాన్ని జాగ్రత్తగా కిరోసిన్లో నానబెట్టి కడిగి స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టుకెళ్ళేవాడిని. అది కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు, నాతో చదివిన వాళ్ళకి. అప్పటి గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే సిగ్గు అనిపిస్తుంది. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టారు నాకు. మా చిన్న అబ్బాయి జాయ్ ఇటు అంగన్వాడికి వెళ్తున్నాడు అన్నమాట. అంగన్వాడికి ఒక రోజున బ్యాగ్ అంగన్వాడీలో తీసుకెళ్తారుగా, ఆ బ్యాగ్లో వాళ్ళ అమ్మకు తెలియకుండా చాకు పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ చూసి ఏంట్రా ఇది అని అంటే, అమ్మ ఒకడు ఉన్నాడు, వాడు నన్ను ఏదో అన్నాడని ఏం తీసుకెళ్తున్నాడు వీడు అంటే, మనం చేసిన పనులు మన పిల్లలు కూడా. నేను ఏదో 9th 10th ఏదో పట్టుకుంటే ఆడు అంగన్వాడీలోనే. అప్పుడు పాస్టర్ గారు నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను, ఓహో అప్పటి ప్రభావం పిల్లల్లో పనిచేస్తూనే ఉంటుంది. అలాగే మనం చేసే తప్పడడుగులు కూడా మనం చేసేటప్పుడు తప్పుగా అనిపించవు, కానీ మన పిల్లలు చేసేటప్పుడు మాత్రం మనకే ఒళ్ళు మండిపోద్ది. నువ్వు మనిషివా పశువా ఇలా చేయించా అంటాం. మరి మన దాకా వస్తే మనం అంతకంటే ఘనమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు. అప్పుడు అనిపిస్తుంది చాటుకెళ్ళి ఆడవాలని. అవును, ఎస్, నన్ను బట్టే కదా నా కుటుంబం ఇలా శాపగ్రస్తమైంది, లేకపోతే నేను చేసిన పనులే కదా ఈ రోజున నా పిల్లలు చేస్తున్నారని బయటికి అనకపోయినా మనసులో అయినా అనుకుంటాం లేదా? నిజమే, దైవ భయం కలిగిన వాళ్ళు అయితే అనుకుంటారు, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, అప్పుడేదో అనుకున్నాను కానీ అదే నన్ను చుట్టుకుంటుందని నేను అనుకోలేదు. అవును, మనుషుడా నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో అదే కోస్తాడనే మాట జ్ఞాపకం చేసుకున్నాను. అందుకని ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులు అవ్వాలి అనండి అన్నమాట. పాపం నుండి విమోచించబడి ఇప్పుడు ఏమైపోవాలి? దేవునికి దాసులు అయిపోవాలి. దేవుని స్తోత్రం.